వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం నందబాలం భజరే నందబాలం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందాలోలం నందబాలం భజరే నందబాలం జలజ సంభవాది వినుత చరణారవిందం కృష్ణం జలజ సంభవాది వినుత చరణారవిందం లలిత మోహన రాధావదన తన్మిలిందం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందాలోలం నందబాలం భజరే నందబాలం గోదావరి తీరవ్యాజ గోపికారామో కృష్ణము గోదావరి తీరరాజ గోపికారామం ఆదిత్యవంశాబ్ది సోమం భద్రాద్రిరామం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందాలోలం నందబాలం భజరే నందబాలం నందబాలం భజరే నందబాలం. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 16వ శ్లోకంలో ప్రయాణం చేస్తూ ఉన్నాము. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయో తత్వదర్శిభిః త్వనయో తత్వదర్శిభిః. నా అసతః విద్యతే భావః నా అభావః విద్యతే సతః ఉభయోః అపి దృష్టః అంతః తు అనయోః తత్వదర్శిభిః. నిన్నటి రోజున తత్వదర్శిభిః అనేటువంటి యొక్క అంశము మీద ప్రయాణం చేసిన విధానము 14, 15వ శ్లోకాలను మరి వాటిని ఆసరాగా చేసుకుని ఈ 16వ శ్లోకాన్ని మనం అధ్యయనం చేశాము. మరి దాంట్లో ఆ 2 శ్లోకాలలో కూడా తితిక్షస్వ ఓర్పుగా కలిగి ఉండు, సహనం కలిగి ఉండు అనేటువంటి మాట ఇచ్చినటువంటి చక్కటి సందేశము. 2వ శ్లోకం తర్వాత 15వ శ్లోకంలో అమృతత్వాయ కల్పతే, ఎవరినైతే ఇలాంటివి బాధించవో వాటిని లెక్క చేయకుండా వాటి యొక్క విషయాల మీద కుంగిపోకుండా సాధన మార్గంలో ప్రయాణం చేసేటువంటి వారు అమృత ప్రాప్తిని పొందే అవకాశం ఏర్పడుతుందని చెప్పనంటూ 16వ శ్లోకంలో తత్వదర్శిభిః అమృత ప్రాప్తిని పొందినటువంటి వారి యొక్క విషయం ఎట్లా ఉంటుందనేటువంటి మాట మీకు 16వ శ్లోకంలో వస్తున్నటువంటి అంశము. పూర్ణమైనటువంటి యొక్క అనుభవమును, స్వరూపానుభవమును పొంది ఉన్నటువంటి విధానము. అందరూ కూడా ఈ స్థితికి చేరుకోవాల్సి ఉంటుంది. అందరి యొక్క గమ్యం ఇదే, తత్వదర్శిభిః తత్వమును దర్శించి ఉన్నటువంటి విధానము. ఇక్కడ తత్వదర్శిభిః అని చెప్పనంటూ మహాత్ములను సూచించి స్వామివారు చెప్తున్నటువంటి అంశముగా దాంట్లో చూసినట్లయితే అసలు వాస్తవికంగా తానే ఆ తత్వమును దర్శించినటువంటి యొక్క స్వామి, అనగా తన యందు పెట్టుకోకుండా
మహాత్ములను సూచిస్తూ బ్రహ్మవేత్తలను సూచిస్తూ ఈ ప్రకారంగా వాళ్ళు తత్వానుభవాన్ని పొంది ఉన్నారాయా అనేటువంటి విషయముగా చెప్తున్నటువంటిది చూసినట్లయితే ఆ తత్వమును పూర్ణముగా అనుభవరూపకంగా పొంది ఉన్నటువంటి అతను కృష్ణ భగవానుల వారు. అందువల్ల ఆయన్ని అనాది బ్రహ్మచారిణే నమః అనే మంత్రం కూడా చెప్తారు. కృష్ణ పరమాత్మను బ్రహ్మచారి అన్నారు. బ్రహ్మచారి ఏమిటాయా? వివాహం చేసుకుంటే పైకి 8 మంది భార్యలు, 16,000 మంది గోపికలు, ఇంత విధాయకాలుగా పెద్ద కుటుంబం కలిగి ఎంతోమంది రాణులు కలిగి ఉన్నటువంటి యొక్క ఆయనను బ్రహ్మచారిగా చెప్పటం ఏమిటి? వివాహం కాకపోతే కదా బ్రహ్మచారి అని చెప్పని అంటాం. వివాహమైనట్లయితే గృహస్థుడు, వివాహితుడు అని చెప్పని అంటారు. మరి కృష్ణ పరమాత్మని యొక్క విషయంగా చెబుతూ అష్టోత్తరనామాలలో అనాది బ్రహ్మచారిణే నమః అని అంటారు. కృష్ణ పరమాత్మ బ్రహ్మచారి అన్నారు. అంటే ఏమిటి అర్థం? బ్రహ్మణి చరతీది బ్రహ్మచారిణః, బ్రహ్మములో చరించేటువంటి విధానముగా ఉండటమే బ్రహ్మచారి అనేటువంటి యొక్క భావం. వివాహం చేసుకోకపోతే బ్రహ్మచారి అనేది లోకంలో ఉన్నటువంటి వ్యవహారము. సాధారణంగా అందరూ ఇదే భావన కలిగి ఉన్నారు. అని బ్రహ్మచారి వివాహం కాలేదు అని చెప్పని అంటూ ఉంటారు. కనుక వివాహం కాకపోతే అవివాహితుడు, వివాహం అయితే వివాహితుడు. ఇప్పుడు బ్రహ్మచారి అని చెప్పినందుకు అన్నారు. వివాహమైనా వివాహం కాకపోయినా ఎవరైతే బ్రహ్మములో చరించేటువంటి వారుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్రహ్మచారులు, బ్రహ్మచారిణులు. స్త్రీలైనా పురుషులైనా ఆ బ్రహ్మమునందు చరించే విధానముగా, రమించే విధానముగా, బ్రహ్మానందములో మునకలు వేసే విధానముగా ఉన్నటువంటి యొక్క వారిని బ్రహ్మములో చరించేవారు కాబట్టి బ్రహ్మచారులు అనేటువంటి యొక్క భావన చూసినట్లు కృష్ణ పరమాత్మ మరి ఆ బ్రహ్మము యొక్క దివ్యత్వమును పొంది ఉన్నటువంటి విధానము తత్వదర్శిభిః అనేటువంటి పదం ఆయనకు వర్తించే అంశం. ఎవరెవరు తత్వావలోకనం చేసేటువంటి వారుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఈ అంశమే వర్తిస్తుంది. కాబట్టి ఈ ప్రకారంగా మరి ఇక్కడ స్వామి చెప్పే మాట తత్వదర్శిభిః, తత్వమును చెప్పటము, తత్వమును వినటము సర్వసాధారణం. లోకంలో చాలామంది బోధించే వాళ్ళు ఉన్నారు, అట్లనే చాలామంది ఆ తత్వాన్ని గురించి వినేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ తత్వ అనుభవమును పొంది ఉన్నటువంటి ఎవరున్నారు ఇక్కడ? తత్వం యొక్క అనుభవమును పొంది ఉన్న విధానము అని చెప్పనంటే తత్వమస్యాది మహావాక్యములు ఎవరైతే అనుభవరూపంగా తెచ్చుకుంటారో వారు మాత్రమే తత్వదర్శిభిః అనేటువంటి మాటకు అర్థం వర్తించే అవకాశం ఉన్నది. అందరూ కూడా అవాంతర వాక్యాలనే అధ్యయనం చేస్తూ ఉన్నారే తప్ప మహావాక్యముల అనుభవమును పొందే విధానంగా మార్గంలో ప్రయాణం చేయటం లేదు. కాబట్టి అవాంతర వాక్యములుగా ఉన్నటువంటివన్నీ కూడా ప్రవృత్తికి సంబంధించినటువంటి యొక్క అంశములు. తనకంటే అన్యముగా ఉన్నటువంటి యొక్క విషయాలను తెలుసుకోవడమే అవాంతర వాక్యములు. అనగా ఈశ్వరుడు కానీ, జీవుడు కానీ, ప్రకృతి కానీ, పంచభూతములు కానీ, ఇట్లా ఏవైతే విశ్వంలో ఉన్నాయో అవన్నిటినీ కూడా అధ్యయనం చేసే విధానం ఉన్నటువంటి సాంఖ్య విధానం. స్థూలదేహ సంబంధము, సూక్ష్మదేహ సంబంధం, సూక్ష్మదేహము, కారణదేహము, వాటి అవస్థలు, జీవుడు వారి లక్షణాలు, ఈశ్వరుడు ఆయన లక్షణాలు, ఈ ప్రకారంగా ఆయా పదార్థాలను ఉద్దేశించి విశ్లేషించేటువంటి యొక్క అంశాన్ని అవాంతర వాక్యములు అని చెప్పని అంటారు. అందరూ కూడా ఇలాంటి ఈ వాక్యముల కాడే ఉన్నారు. తారక యోగము తెలియక నేరక వేదాంత వాక్య నికురంబముషే వాదించుచు జడు వారికి మోక్షంబు కలదే వాయుకుమారా అని సీతమ్మ వారు చెప్పుకొస్తారు. తారక యోగము తెలియక నేరక వేదాంత వాక్య నికురంబముచే, ఎన్ని మనం కూడ తీసుకున్నప్పటికీ కూడా తారక యోగం లేకుండా స్వరూపమునందు ప్రవేశించే అవకాశం లేదు. కాబట్టి శాస్త్ర శ్రవణం అవసరం, శాస్త్రాధ్యయనం అవసరం, బ్రహ్మ విద్య విచారణ అవసరం. ఇవన్నీ కూడా మరి ఆ అవగాహన తత్వం యొక్క విషయం అవగాహన చేసుకోవడానికి చేసేటువంటి అంశములు.
కేవలం వాటిని అధ్యయనం చేసే దాంట్లో మాత్రమే కాదు, ఆ స్వరూప అనుభవాన్ని పొందే మార్గంలో కూడా ముఖ్యంగా ప్రయాణం చేయాలనేటువంటి మాటగా అమ్మవారు సీతమ్మ తారక యోగము పట్టుగా అభ్యసింపంగా బ్రాలుమాలి కొన్ని వేదాంతయుక్తులు కూడబెట్టి పలుక నేర్చిన బ్రహ్మానుభవము గలదే. తారక యోగము పట్టుగా అభ్యసింపంగలేక, ఆ తారక యోగాన్ని శీలించాలని చెప్పానంటే కొంచెం శ్రమతో కూడిన వ్యవహారం కాబట్టి దానిని ముఖ్యంగా శీలించకుండా పక్కన పెట్టేస్తారు. ఇక తాత్విక సంబంధమై ఉన్నటువంటి విషయాల వరకే పోయే విధానముగా ఉన్నటువంటి వారు ఏ ప్రకారంగా స్వరూపానుభవాన్ని పొందే అవకాశం ఏర్పడుతుందో వాళ్ళకి అని అమ్మవారు చెబుతున్నమాట. దారుణ గాఢాంధకారం బడంగునే వసుధపై కృత దీప వార్త వలన ఆ కొన్న మనుజుని ఆకలి తీరునే ఘనరసాన్న వర్ణనము వలన నిరిపేదవాని పేదల కంబుదీరునే ద్రవ్య ప్రభావ కీర్తనము వలన జండిపడి బుద్ధిలో విలినిండి దట్టమైనట్టి అజ్ఞానతమము తెగునే తర్కిత విచిత్ర శబ్ద బోధంబుల వలన ఫలిత యోగానుభవ దృష్టి వలనగాక, ఫలిత యోగా అనుభవ దృష్టి అది రావాలని చెప్పి అంటుంది అమ్మవారు. కాబట్టి ఈ ప్రకారంగా మరి అవాంతర వాక్యములు అధ్యయనం చేసే విషయంలో ఉండాలి. ఇది కూడా శ్రవణం ఉండాలి, చెప్పటం శ్రవణం రెండు కూడా సాగాలి. కనుక సత్సంగ వ్యవహారం అంతా ఉండాలి. కానీ దాంతోపాటు మహావాక్యములు అనుభవములోకి తెచ్చుకునేటువంటి విధానము దిశగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాబట్టి అవాంతర వాక్యముల వరకే మనకు శ్రవణ సంబంధమై ఉన్నటువంటి అంశములు. ఇక మహావాక్యములు చూసినట్లయితే అవి కేవలం సాధనతో ముడిపడి ఉన్నటువంటివి. అవి సాధనలో నివృత్తి మార్గములో ఇక అక్కడ వాక్కులు మొత్తం కట్టేయాలి. భావింప వశము కాదు ఎట్టిదని పలుక శక్యంబు కాదు, భావంబు నిలుపు చోట అది తాను పరమౌను నారాయణ. భావింప వశము కాదు, నీ భావాలకు అది ఏది కూడా అందేది కాదు. ఇట్టిదని పలుక శక్యంబు కాదు, వాక్కులతో చెబుదామంటే అది సాధ్యమయ్యే విషయం కాదు. భావంబు నిలుపు చోట, ఎక్కడైతే నీ మనసు నిలిచిపోతుందో, సంకల్పాలు లేకుండా ఉంటుందో, అలాంటి సంకల్ప రాహిత్య స్థితి అనేది వచ్చినప్పుడు అప్పుడు నీకు ఆ యొక్క స్వరూపం అవగాహన అనుభవానికి వచ్చే అవకాశము ఉంటుందన్నమాట. ఇది అమ్మవారు చెప్పేటువంటి మాటలు చాలా చక్కగా ఉంటాయి సీతారామాంజనేయులో. కాబట్టి ఈ ప్రకారంగా మరి ఆ యొక్క మనస్సు అనే దానిని హంస యొక్క ఆశ్రయంలో పెట్టడం మొదటి సోపానము అని చెప్పి అన్నారు. మొదటి సోపానం, రెండవ సోపానం, మూడవ సోపానం, నాలుగవ సోపానాలుగా ఈ 4 మహావాక్యములు మరి స్వామివారు అందించినటువంటి విధానం. సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి సర్వం ఖలివిదం బ్రహ్మ అనేటువంటివి క్రమంగా ఉన్నటువంటి సాధన మార్గంలో ప్రయాణం చేసేటువంటి వారికి అనుభవానికి వచ్చేటువంటి యొక్క అంశం. ఈ ప్రకారంగా సోహమును ముందు ఆశ్రయించాలి. ఆ శ్వాసను ఆశ్రయించినప్పుడు మనసు నిశ్చలమైనప్పుడు మనసు ఎంతెంత ఆగుతుందో శ్వాస కూడా అంతంత ఆగుతుంది. ఈ మనస్సు శ్వాస రెండు పూర్తిగా ఆగిపోయి ఉన్న విధానము అది రావాలి. అది వచ్చినప్పుడే అక్కడ రెండవ మెట్టు, రెండవ సోపానంలో అడుగుపెట్టినటువంటి వాళ్ళం అవుతాము. అందుచేత దాన్ని రెండవ సోపానము తత్వమసి అని చెప్పి అన్నారు. ఇవన్నీ కూడా గురువులు మనకి ఉపదేశ సందర్భంలో ఈ యొక్క 4 మహావాక్యాలను అనుభవరూపకంగా చెప్పేటువంటి యొక్క విధానము అది ఆ యొక్క మార్గాలు గురువు ద్వారా తెలుసుకుని ఆ యొక్క నివృత్తి మార్గంలో ప్రయాణం కొనసాగాల్సి ఉంటుంది. గురువు ఎందుకు ఆవశ్యకత అని చెప్పి అన్నట్లయితే మరి మనం ప్రయాణం చేసేటువంటి నివృత్తి మార్గంలో కలిగేటువంటి యొక్క వాట్లకు సందేహాలకు సమాధానం చెప్పగలిగేది ఆయనే కాబట్టి, కనుక నివృత్తి మార్గంలో ప్రయాణం చేసే విధానాలలో సరైనటువంటి యొక్క అవగాహన లేకుండా గనక ఉన్నట్లయితే వాళ్ళు మరి అపమార్గంలో పడిపోయే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి
ఎప్పటికప్పుడు ఆ సాధనా సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని ఆయన వివరించి అపమార్గంలో పోయే విధానంగా ఉంటే వాళ్ళని మళ్ళా సవ్య మార్గంలో తీసుకువచ్చి ఆ విధంగా మరి ఆ విషయాన్ని పూర్ణముగా అవగాహన కలగజేసే విధానం కోసంగా గురువు ఆవశ్యకత ఉన్నది. మాకు మేమే పోతామంటే మా గురువుతో పనే ఉన్నది అని ఈ ప్రకారంగా మరి గురువు లేకుండా పోయే విధానం ఉంటుంది. కాబట్టి నివృత్తి మార్గ విధానములో గురువు యొక్క ఆవశ్యకత ఉంటుంది. ప్రవృత్తి విధానంలోనే ఏదైనా ఒక విద్య అధ్యయనం చేయాలంటే వాళ్ళ వద్ద కూర్చోవాలి. జ్యోతిష్ శాస్త్రమే ఉన్నది, అది అధ్యయనం చేయాలంటే అది కూర్చోవాలి. వాస్తు శాస్త్రమే ఉన్నది, అది అధ్యయనం చేయాలంటే వాళ్ళ వద్ద కూర్చోవాలి. అదే సంగీత శాస్త్రం రావాలంటే అది కూడా స్వతసిద్ధంగా మనం దాన్ని రాగాలు తీసే అవకాశాలు లేవు. ఆ రాగముల యొక్క స్వరములు, వాటికి సంబంధమైనటువంటి ఆలాపనలు అన్నీ కూడా వాళ్ళ ద్వారా తెలుసుకుంటేనే ఆ రాగం యొక్క స్వరూపం తెలియబడే అవకాశం ఏర్పడుతుంది. ఆరోపకంగా ఆయన అక్కడ గురువు అనేది అవసరం అవుతుంది. ఇట్లా భౌతికంగా ఎన్ని విద్యలు అయితే ఉన్నాయో అన్ని విద్యలు కూడా వాళ్ళ వద్ద కూర్చొనే అట్లా అధ్యయనం చేయాల్సి తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మరి తాత్విక విధానంలో ఉన్నటువంటి వారికి చాలా విషయాలు గురువు తెలియజేసే విధానం ఉంటుంది. ముఖ్యంగా నివృత్తి మార్గం బ్రహ్మోపదేశమును పొంది నివృత్తి మార్గంలో పోయేటప్పుడు అనేకమైనటువంటి యొక్క ఆటంకాలు వస్తాయి. చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది. అనేక ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది నివృత్తి మార్గం యొక్క విధానంగా ఉన్నప్పుడు. అలాంటి ఆ యొక్క మార్గంలో ప్రయాణం చేసే విధానంగా ఉన్నప్పుడు ఏ యొక్క సందేహాలు ఏర్పడుతూ ఉంటాయో ఆ సందేహాలు అనేటువంటి వాటికి సరైనటువంటి సమాధానం ఇచ్చి వారిని తిరిగి మరలా ఆ యొక్క మార్గంలో చక్కగా ఏర్పాటు చేసి పంపించే విధానంగా గురువు యొక్క ఆవశ్యకత అనేది అవుతుంది. ఆయన లేకపోయినట్లయితే ఏదో అనుభవం వస్తుంది, ఇదే బ్రహ్మం అనుకుంటారు, అక్కడే కూర్చునే పరిస్థితి ఏర్పడుతుంది. మాకు వెలుగు కనబడిందండి, ఆ ఎలుగు గోచరించింది, ప్రకాశం గోచరించింది, మాకు బ్రహ్మం దర్శనమైంది, ఇక మేము ముక్తులం అయిపోయాము అనే విధానంగా కొంతమంది అట్లాగా ఉండిపోతారు. ఇట్లా ధ్యానములో కొన్ని అనుభవాలు కలిగే విధానంగా ఉన్నప్పుడు అవే ఆ యొక్క స్వరూప స్థితి అనే విధానంగా అక్కడే ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇట్లాగా అపసవ్య మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళని సరైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశింపజేయటానికి గురువు యొక్క ఆవశ్యకత ధ్యాన విషయంలో అవసరం అవుతుంది. కాబట్టి మరి ప్రకారంగా మనస్సుని శ్వాస వెంబడి పెట్టినప్పుడు అది పూర్తిగా లయమైపోయినప్పుడు ఏ యొక్క కుండలిని యోగం ఉన్నదో ఆ కుండలిని యోగం యొక్క స్థితిని పొందినప్పుడు దానిని తత్వమసి మహావాక్యముగా చెప్పేటువంటి మాట. ఆ తర్వాత సుషుమ్నాయందు ప్రవేశించి బ్రహ్మమును సృష్టించి ఆ బ్రహ్మానందములో మునక వేసే విధానముగా ఉండటం 3వ సోపానము అని. ఈ ప్రకారంగా 4 సోపానాలు కూడా సాధనలో అందించే విధానం ఉంటుంది. అవి సాధకులు ప్రయత్నం ద్వారా వాటిని సాధించాల్సి పొందాల్సి ఉంటుంది. అట్లాగా ఈ మొదటి సోపానం, 2వ సోపానం, 3వ సోపానం అన్నారు. ఆ 3వ సోపానమే మెట్టు. సోపానం అంటే మెట్టు అన్నమాట. ఆ 3వ సోపానం అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థాయికి ఆయన ఎదుగుతాడు. అలాంటి యొక్క స్థితి చాలా ప్రయాసతో ఉండేటువంటిది, అంత తేలిగ్గా వచ్చేది కాదు, మాటలతో అందేది కాదు, కేవలం సాధన వల్ల మాత్రమే సాధ్యమయ్యేటువంటి అంశము. అటు అహం బ్రహ్మాస్మి అనేటువంటి యొక్క మహావాక్యం అది మన శాస్త్రాల్లో ఉపనిషత్తులలో వచ్చేటువంటి మంత్రభాగాలన్నీ కూడా అలాంటి అహం బ్రహ్మాస్మి యొక్క స్థాయిలో ఎవరైతే ఉంటారో ఆ స్వరూప తురి యోగ సమాధి, ఆ యోగ సమాధిని పొంది ఉన్నటువంటి విధానమే తత్వదర్శిభిః అని అర్థం. తత్వమును దర్శించి ఉండుట అని చెప్పనంటే వారు మొదటి సోపానం సోహం, దాన్ని అధిగమించారు. 2వ సోపానం తత్వమసి, దానిని అధిగమించారు. 3వ సోపానం అహం బ్రహ్మాస్మి అన్నారు. కనుక అహం బ్రహ్మాస్మి యొక్క స్థాయిలో పోయినటువంటి వారిని బ్రహ్మవేత్తలు అంటారు. ఆ బ్రహ్మవేత్త అనేటువంటి స్థానంలోనే ఇంకా 3 అంశాలు చేరి ఉన్నాయి. బ్రహ్మవేత్త, బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వరీయ, బ్రహ్మవిద్వరిష్ఠుడు అనేదిగా ఆ అహం బ్రహ్మాస్మి స్థితికి పోయి అహం బ్రహ్మాస్మి స్థితికి పోయినటువంటి వాళ్ళ విధానాన్ని చూస్తే అక్కడ 4 అంశములు చెప్పారు. ఆ తురియ యోగ సమాధి
బ్రాహ్మీ స్థితిని పొంది ఉన్నటువంటి వారి విధానములో అక్కడ 4 అంశములు బోధించారు. అది బ్రహ్మవేత్త అన్నారు, బ్రహ్మ విద్వరీయ, బ్రహ్మ విద్వరిష్ట అనేటువంటి మాట. ఇది అందరూ కూడా స్వరూపానుభవాన్ని పొందినటువంటి వారే. అయితే వాళ్ళ వాళ్ళ ఆ స్థితిగతులను బట్టి ఈ విధంగా చెప్పటం జరుగుతుంది. కాబట్టి బ్రహ్మవేత్త అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు స్వరూపమునందు నిలకడగా స్వరూపానుభవమును పొంది ఉన్నప్పటికీ కూడా వారి కొంత లోక వ్యవహారం ఉంటుంది. ఆ తత్వవేత్తల బ్రహ్మవేత్తల లోక వ్యవహారం ఉంటుంది. కాబట్టి స్వరూపానుభవాన్ని పొందుతూనే అందరూ తరించాలి, అందరూ ముక్తులు కావాలి అనేటువంటి ఒక ఆశయంతో 10 మంది కోసంగా వాళ్ళు కూడా కొంత శ్రమించే విధానం ఉంటుంది. ఒక ఆశ్రమం ఏర్పాటు చేయటము, గ్రంథాలు రచించటము, ఉపదేశాలు చేయటము, ఇట్లా జనులలో మరి సొచ్చుకుపోయి వాళ్ళని ఈ మార్గంలో పయనింపజేసే విధానముగా అట్లాగా చేసేటువంటి ఒక దానిని బ్రహ్మవేత్త అని చెప్పి అన్నారు. ఈ బ్రహ్మవేత్త విధానములో రాజర్షులు, బ్రహ్మర్షులు అందరూ ఉన్నారు. ఎక్కడ రాజర్షులు పరమాత్మ 4వ అధ్యాయం చెప్పామాట. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనుః విక్ష్వా కవే అబ్రవీత్తు ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః అన్నాడు. ఆ యోగ స్వరూప విధానాన్ని ఇమం రాజర్షయో విదుః, రాజర్షులు విదుః తెలుసుకుని ఉన్నారు. ఆ ప్రకారంగా బ్రహ్మర్షులు, రాజర్షులు రాజ్య పరిపాలన చేస్తూనే తత్వావలోకనం చేసేటువంటి విధానముగా ఉన్నటువంటి వారు. ఉదాహరణకు జనక మహారాజ్ తీసుకుందాం. కనుక జనకుడు మరి రాజ్య పరిపాలన చేస్తూనే ఆయన తత్వం యొక్క విధానములో పూర్ణముగా మునిగి ఉన్న విధానం. యాజ్ఞవల్కి ద్వారా మరి ఆ తాత్విక సంబంధమైన ఉన్న అంశాన్ని గ్రహించుకుని ఆ స్వరూపానుభవాన్ని పొందాడు. కాబట్టి జనకుడు చాలా గొప్పవాడుగా భావింపబడుతూ ఉన్నటువంటి విధానం. ఆయన రాజర్షి అన్నారు. రాజర్షులను రాజ్య పరిపాలన చేస్తూనే బ్రహ్మతత్వ అవలోకనం చేసే విధానం. ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్ట పరంతవ స్వామి అక్కడ చెప్పినటువంటి అంశం అది. అందువల్ల రాజర్షులు, బ్రహ్మర్షులు, దేవర్షులు, నారద భగవానుల వారిని దేవర్షి అన్నారు. వశిష్ఠాది మహాత్ములను బ్రహ్మర్షులు అన్నారు. జనకుడు, విశ్వామిత్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా రాజర్షులు అని చెప్పి అన్నారు. రాజ్య పరిపాలన చేస్తూనే వారు నివృత్తి మార్గం వైపుకు ప్రయాణం చేసి ఆ తత్వ అవలోకన చేసే విధానముగా ఉన్నటువంటి వారిని రాజర్షులు అని చెప్పి అంటారు. ఈ ప్రకారంగా అందరూ కూడా బ్రహ్మవేత్తలు, బ్రహ్మము యొక్క స్థాయిలో ఉండి వారు రాజ్య పరిపాలన చేసే విధానం లేదా ఆశ్రమ వ్యవహారం చేసే విధానం వీళ్ళు ఇట్లాగా మరి సంసారము శీలిస్తూనే కుటుంబములందు ఉంటూనే ఆశ్రమం జీవనం కూడా చేస్తూనే వాళ్ళు బ్రహ్మమును అవలోకన చేసే విధానంగా ఉంటారు. కాబట్టి వారిని బ్రహ్మర్షులు, రాజర్షులు, దేవర్షులు అని చెప్పని బ్రహ్మవేత్త స్థాయి అన్నమాట. ఇంకా కొంచెం ముందుకు పోతే బ్రహ్మవేత్త, బ్రహ్మవిద్వర అనే మాట వాడతారు. బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వరీయ. వీళ్ళందరూ కూడా కొంత ఈ వ్యవహార స్థాయి నుంచి దాటిపోయారు. ఇక వాళ్ళకి ఆశ్రమాలు కానీ, ఉపదేశాలు కానీ, ఉపన్యాసాలు కానీ, గ్రంథ రచనలు కానీ ఈ వ్యవహారం అనేది వాళ్ళకే ఉండదేక అవధూతలు అని చెప్పని అంటారు. అవధూత స్థాయికి వెళ్ళిపోతారు. అంతా సర్వం కలివిదం బ్రహ్మ అని 4వ మహావాక్యంలో చేరిపోయి ఉన్నటువంటి వాళ్ళు వారు. సర్వం కలివిదం బ్రహ్మ, అంతా కూడా బ్రహ్మమే. అన్నింటి యందు కూడా బ్రహ్మమును దర్శించే విధానం. సమో సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అన్నట్లుగా బ్రహ్మమును అంతటా దర్శించే విధానం. కేవలం తనలో మాత్రమే అవలోకన చేస్తూ ఉండే విధానం బ్రహ్మవేత్త. తనలో తను అవలోకన చేసుకుంటూ తన స్వరూపాన్ని దర్శించుకుంటూ ఈ లోకానికి తన వంతుగా ఆధ్యాత్మిక సేవలు అందించే విధానంగా ఉండేటువంటి వారిని బ్రహ్మవేత్తలు అని చెప్పని అంటారు. వాళ్ళు లోక వ్యవహారం, లోకముతో సంబంధం పడి ఉంటారు. రాజర్షులు కానీ, ఈ బ్రహ్మర్షులు కానీ, మరి యొక్క బ్రహ్మవేత్తలు వీళ్ళందరూ కూడా సమాజంతో సంబంధం పడి తాము తరించడమే కాకుండా లోకాలను తరింపజేయాలి, అందరిని తరింపజేయాలి.
మాలాగా వాళ్ళు కూడా స్వరూపానుభవం పొంది ఆనందించాలి అనేటువంటి మంచి భావనతో వాళ్ళు సమాజంలోకి వచ్చి ఈ చేసే విధానం ఉంటుంది కాబట్టి ఈ ప్రకారంగా వారు ఉన్నటువంటి యొక్క స్థాయిని బ్రహ్మవేత్త అహం బ్రహ్మాస్మి యొక్క స్థితిని 3వ సోపానమును పొంది ఉన్నటువంటి వారు. ఇక 4వ సోపానం సర్వం కలివిదం బ్రహ్మ అని. అలాంటి ఆ స్థాయికి వెళ్ళిపోయిన విధానం ఏంటంటే వాళ్ళందరూ అవధూతలు అంటారు. శుక భగవానుడు అవధూత అన్నారు. ఏమి ఇట్లాగా వాళ్ళు ఇక నా లోకముతో పెద్ద సంబంధాలు లేవు. శుకుడు గో చెయ్యులేక వ్యవస్థరము కలిగి ఉన్నటువంటి వాడు లోకమే లేదే కానీ లోక దృష్టే లేదేక ఎప్పుడూ కూడా బ్రహ్మమును అవలోకనం చేసుకుంటూ ఉండమే ఆయన గారికి. ప్రతి నిమేషము పరబ్రహ్మంబు వీక్షించి మది సొక్కి వెలుపల మరచువాడు. ప్రతి నిమేషము పరబ్రహ్మంబు వీక్షించి ఆ పరబ్రహ్మమునే వీక్షిస్తూ ఉన్నటువంటిది శుక భగవానుడుగా మనకు భాగవతం ప్రథమ స్కందంలో చెప్పేటువంటి మాట ఇది. ఈ ప్రకారంగా మరి వేమన కానీ శుక భగవానుడు కానీ రమణుడు కానీ ఇట్లా అవధూత స్థాయికి వెళ్ళిపోతారేక నిరంతరంగా బ్రహ్మావలోకనం చేయటం తప్ప వాళ్ళకి ఇంకేమి వ్యవహారం అనేది పెద్దగా ఉండదు. వాళ్ళని బ్రహ్మవిద్వరయ్య అని చెప్పని అంటారు. బ్రహ్మవిద్వరిష్ట అని చెప్పినట్టు ఇంకా పూర్ణముగా ఇక దాంట్లో లీనమై ఉంటాడు. ఆ పసిబిడ్డ ఏ ప్రకారంగా వాడు సుషిప్తినే పొంది ఉంటాడు, ఇక బయటకు రాకుండా. ఏదో ఆకలైతే బయటకు వస్తాడు, పాలు సేవిస్తాడు, మళ్ళా లోనకి వెళ్ళిపోతూ ఉంటాడు పసిబిడ్డ. అందువల్ల బాల ఉన్మత్త అనేదిగా పోలిచారు. ఇక వాళ్ళు కేవలం మరి బాలుల్లాగానే లోకాంతో ఎలాంటి సంబంధం లేకుండా యాదృచ్ఛికంగా లభించినటువంటి యొక్క దాంతో తృప్తి పడుతూ దాన్నే భుజిస్తూ జీవన గమనాన్ని తత్వం యొక్క విధానముగా ఉండిపోయేటువంటి వారు. అది అవధూతలు సర్వం కలివిదం బ్రహ్మ, అంతటా బ్రహ్మమే, అన్నింటి యందు బ్రహ్మమే. ఇది వాళ్ళ యొక్క భావం అన్నమాట. విద్యావనే సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిశైవ స్వపాకేశ పండిత సమదర్శన అన్నట్లుగా బ్రాహ్మణుని యందు, గోవు యందు, శునకమునందు, చండాలుని యందు, ఏనుగ యందు, అన్నింటి యందు కూడా సమదర్శన బ్రహ్మమునే చూసే విధానము అని అలాంటి యొక్క దృక్పథం రావటం అని చెప్పనంటే అది 4వ సోపానంగా చెప్పేటువంటి సర్వం కలివిదం బ్రహ్మ అనేటువంటి భావనకి వచ్చినటువంటి వారు యందు మాత్రమే అలాంటి వ్యవహారం అనేటువంటిది ఉంటుంది. ఈ ప్రకారంగా తత్వదర్శిభిహి అనేటువంటి మాట వీళ్ళందరికీ వర్తిస్తుంది. బ్రహ్మవేత్వ, బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వరీయ, బ్రహ్మవిద్వరిష్ఠులు అందరికీ వర్తించేటువంటి విధానం ఈ తత్వదర్శిభిహి అనేటువంటి తత్వమును దర్శించి ఉన్నటువంటిది. ఆ దర్శనం రావాలని చెప్పనంటే కూడా చాలా ప్రయాస ఉన్నటువంటి విధానం. జన్మతో వచ్చేటువంటిదిగా స్వామి చెప్పటం లేదు. ప్రయత్నాతితమానః తు యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ, అనేక జన్మలు కూడా పట్టొచ్చు అనేటువంటి మాట. ఎందుకంటే కర్మవాసనలు అంత బలీయముగా ఉన్నాయి కాబట్టి అవి అంత తేలిగ్గా వదిలిపోయేటువంటి వాళ్ళు లేవు కనుక అవిద్యా బంధం నుంచి విడబడటం అంటే సాధ్యమయ్యే విషయం కాదు. మాయా బంధం నుంచి బయటపడటం కూడా సాధ్యమయ్యే విషయం కాదు. మమ మాయా దురత్యయ అని చెప్పిన అన్నారు. కాబట్టి ప్రకారంగా అనాత్మ సంబంధమై ఉన్న సంఖ్యలు గట్టిగా ఉన్నాయి. అవిద్యా సంబంధమై ఉన్నటువంటి యొక్క ఉక్కు సంఖ్యలు ఇంకా బాగా గట్టిగా ఉన్నాయి. మాయా సంబంధమై ఉన్నటువంటి యొక్క మోహ సంబంధమై ఉన్నటువంటి యొక్క బంగారపు సంఖ్యలు అవి కూడా జీవుణ్ణి బాగా కట్టేసి ఉన్నటువంటి విధానము. ఇవన్నింటితో జీవుడు బాగా బద్ధుడై ఉన్నాడు కాబట్టి వాటి నుంచి బయటపడాలని చెప్పి అన్నట్లయితే చాలా ప్రయాస అనేది చేరి ఉంటుంది. 12వ అధ్యాయంలో స్వామి చెప్పిన మాట క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతి దుఃఖం దేహవద్భిః అవాప్యతే క్లేశః అధికతరః తేషాం అన్న స్వామి గారు కూడా క్లేశము అధికతరం అనే మాట స్వామి వాడుతూ ఉన్నారు. ఎక్కడ క్లేశః అధికతరః, అధికము, అధికతరము, అధికతమము అని ఉండేటువంటివి.
క్లేశ అధికము అని చెప్పనంటే కొంతవరకు ఊరటం ఉండేది. క్లేశ అధికతర, అధికతమః. కాబట్టి ఈ ప్రకారముగా చాలా తీవ్ర స్థాయిలో ఉండేటువంటి విధానముగా కూడా స్వామి చెబుతున్నాడు. కారణం ఏంటంటే లోన ఉన్నటువంటి అనాత్మ వస్తువులు కానీ, అజ్ఞానము కానీ, తమస్సు కానీ, మూలా విద్య కానీ, ఈ గుణములు కానీ, మాయ ఇవన్నీ కూడా గట్టిగా మరి పట్టి ఉన్న విధానం కాబట్టి అనాదిగా బాగా బంధించాయి. వాటిల్లో జీవుడు పూర్తిగా మమేకమైపోయాడు. సువిరూఢమూలం 15వ అధ్యాయం. సువిరూఢమూలం అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా, దృఢమగు వైరాగ్యముతోనే దాన్ని ఛేదించాల్సి ఉంటుందని చెప్పని అంటూ ఉన్నారు. కాబట్టి ఆ బ్రహ్మము యొక్క విధాన మార్గంలో పయనించటం అని చెప్పినంటే ఒకంత శ్రమతో కూడిన అంశమే. ఇష్టపడ్డవాడికి కష్టం ఉండదు, ఇష్టం లేని వారికి కష్టంగా ఉండే విధానం ఉంటుంది. ఈ ప్రకారముగా క్లేశమైనప్పటికీ కూడా సాధకుడే ఉన్నటువంటి వాడు నిత్యము కూడా దాని యందు మనసు కలిగి ప్రయాణం చేసే విధానం ముఖ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా సాధకులు ప్రయాణం చేసి మరి 4 సోపానాలను అధిగమించి తత్వమునందు రమించే విధానముగా ఉన్నటువంటి వారు దానిని బ్రహ్మ బేత్తలుగా చెప్పే దానిని తత్వదర్శిభిః అనేటువంటి మాటగా స్వామి చెబుతున్నటువంటి విధానం. ఇక వారు నిరంతరముగా బ్రహ్మానందములో వారు ఉండిపోవటమే, ఇంకేం ఉండదే, కాలకేక ఇంకేం లేదే. బ్రహ్మానందవారాశి వాసన ఒక్కింసుక సోకినేని బ్రవినాశం బంధు బ్రహ్మానందవారాశి వాసన అని అంటాడు రాముడు. ఆ బ్రహ్మానంద సాగరములో ఉండిపోయే విధానం ఏర్పడుతుంది. మరి ఆ యొక్క యోగ సమాధిని పొంది ఉన్నటువంటి తత్వాన్ని పూర్ణ అనుభవముతో ఉన్నటువంటి వారు తత్వదర్శిభిః. చాలా గొప్ప పదం ఇది. ఈ శ్లోకాన్ని బాగా అందరూ కూడా చక్కగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ శ్లోకంలో ఉన్నటువంటి యొక్క భావాన్ని అవగాహన చేసుకున్నట్లయితే మనం ధ్యాన విషయంలో కొంత ప్రయత్నం పూర్ణంగా చేసే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి తత్వదర్శిభిః అనేటువంటి వాడు స్వరూప అనుభవమును పొంది ఉన్నటువంటి స్థితి. దానికి మనం ఇక్కడ బ్రహ్మవేత్త, బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వరీయ, బ్రహ్మవిద్వరిష్ఠులు అనేటువంటి విధాయకాలుగా చెప్పేటువంటి విధానం గల అందరూ కూడా మరి తత్వమును దర్శించి ఉన్నటువంటి వారు. ఆ ప్రకారంగా స్వరూప అనుభవమును పొంది ఉన్నటువంటి వారికి మాత్రమే ఆ పైన చెప్పినటువంటి 2 అంశములు వాళ్ళకు తెలియబడే అంశములు, మనకు కాదు. వ్యవహారములో మునిగి ఉన్నటువంటి వారు కాదు. పైన చెప్పినట్లుగా మరి 14వ శ్లోకం, 15వ శ్లోకం మాత్రా స్వరిషాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినః అనిత్యాః తాను తితిక్షస్వ భారత. వీటితో నిరంతరంగా జీవితం తలమునకలై ప్రయాణం చేస్తున్న విధానం కనుక ఆ వైపు నుంచి పోట్లు, ఏ వైపు నుంచి దెబ్బలు, ఆ వైపు నుంచి మొట్టికాట్లు, ఈ వైపు నుంచి తగిలేటువంటి యొక్క వాటికి తట్టుకోలేక మరి ఆ గడియారంలో పిండంలాగా అల్లల్లాడిపోయే విధానంగా ఉన్నటువంటి వాడు. కాబట్టి ఈ సామాన్య మానవుడు అలాంటి ఆ స్థితిని పొందటం అంటే కొంచెం వీడు ఊరట చెందాలి, కొంచెం స్థిమితపడాలి, కొంచెం ఈ సమస్యని గట్టెక్కాల్సి ఉంటుంది. అందుచేత అట్టివాడు తితిక్షస్వాన్ని ఆశ్రయించి ఉండాల్సి ఉంటుంది. రెండవ వాడు మాత్రమే యంహ్యన వ్యధయంతే పురుషం పురుషార్షవ. అట్టివాడు సమదుఃఖ సుఖం ధీరం. ఎలాంటి వచ్చినప్పటికీ కూడా వాటిని పక్కన పెట్టేసి ఆధ్యాత్మిక జీవన విధానంలో ఎన్నుకంజ వేయకుండగా ముందుకు పోయే విధానంగా ఉంటారు కొంతమంది మహాత్ములు. వాళ్ళు పూర్ణ వైరాగ్యం కలిగి ఉండేటువంటి విధానంగా ఉంటారు. అందుచేత కొంతమంది ఆరంభ స్వరత్వముగా ఆరంభం చేస్తారు. కొద్ది రోజులు కాగానే శాప చుట్టి పక్కన పెట్టేసి గురువుకు దండం పెట్టేసేసి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కనుక అలాంటి విధానం కాకుండా గట్టిగా వైరాగ్యం కలిగి సాధన యందు పట్టుగా పోయేటువంటి వాళ్ళ విషయముగా యంహ్యన వ్యధయంతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సహ అమృతత్వాయ కల్పతే. అటువాడు మాత్రమే ఆ యొక్క మార్గంలో నిర్దిష్టముగా ఉంటాడు. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆట వచ్చినప్పటికీ కూడా
వాటికి లోను కాకుండా తన యొక్క సాధన అంశాన్ని ముందుకి సాగిపోయే విధానంగా చేసుకుంటారు. అట్లా పట్టుగా అభ్యసించేటువంటి వాళ్ళు లోకంలో ఉన్నారు. అలాగా ఉన్నటువంటి వారు మాత్రమే అమృతత్వాయ కల్పతే అని చెప్పనంటూ ఇక చివరికి 16వ శ్లోకంలో తత్వదర్శిభిః వాళ్ళ తత్వ అనుభవాన్ని పొందేశారాయా. ఇక వాళ్ళకు ఉండేటువంటి యొక్క భావం ఏంటని చెప్పనంటే లేని దానికి ఉనికి లేదు, ఉన్నదానికి లేమి లేదు అన్నారు. అంటే ఉన్నటువంటి బ్రహ్మమునకు లేమి లేదు, లేని జగత్తుకి ఉనికి లేదు. ఇది ఆ యొక్క పై పదంలో ఉన్నటువంటి అర్థం. ఇది ఎవరికి గోచరిస్తుంది అనే మాట చూసినట్లయితే తత్వదర్శిభిః అనేటువంటి వాళ్ళకి మాత్రమే పూర్ణముగా గోచరించే అంశం. మనం దాని గురించి విశ్లేషించుకోవచ్చు, కానీ చెప్పుకోవచ్చు, కానీ కేవలం ఒక అవగాహన, ఒక భావమాత్రంగా వస్తుందే తప్ప అనుభవరూపకంగా రాదు. అయితే ఇది విన్నప్పటికీ కూడా మళ్ళా మాయా ప్రభావాలకు లోనై మళ్ళా ఈ యొక్క మరి దుఃఖాల్లో మునిగిపోయే విధానం, బాధల్లో మునిగిపోయే విధానం, దేహ సంబంధ భావాల్లో మునిగిపోయే విధానం అనేది సాధారణంగా లోకంలో అందరికీ కూడా ఉన్నటువంటి విధానమే. వాటి నుంచి పూర్ణముగా అధిగమించినటువంటి వాడుగా చెప్పేటువంటిది ఇక్కడ ఈ 16వ శ్లోకంలో తత్వదర్శిభి అనేటువంటి అనుభవం పొంది ఉన్నటువంటి వారికి మాత్రమే వాళ్ళకి మాయా సంబంధమై ఉన్న ఏ కార్యమైతే ఉన్నదో ఆ కార్య జగత్తు వాళ్ళ దృష్టిలో లేదేక. మాయా అతీతమై మాయకు పతిగా మాయకు అతీతముగా ఉన్నటువంటి ఏ శుద్ధ చేతనమున్నదో అంటే ఆ శుద్ధ చేతనమే వాళ్ళ యొక్క అనుభవములో ఉన్నటువంటి విధానము. ఇక వాళ్ళు ఈ మాయను అవిద్యను దాటారు కాబట్టి వాళ్లకు ఈ మాయా సంబంధమై ఉన్న కార్యం కానీ అవిద్యా సంబంధమై ఉన్నటువంటి కార్యం కానీ ఈ రెండు కూడా వాళ్ళ యందు లేవు. ఏమి అనగా వ్యావహారిక సత్తా, ప్రాతిభాషిక సత్తా, పారమార్థిక సత్తాగా చెప్పేటువంటి విధానములో మరి వ్యావహారికముగా ప్రాతిభాషముగా ఉన్నటువంటి వాట్లలో పూర్ణముగా అందరూ నిమగ్నమై వాటి ఎందే సంచరిస్తున్నటువంటి విధానము. కనుక వ్యావహారికమునందు పూర్ణముగా మునిగిపోయి ఉన్న క్షణకాలం తీరిక లేకుండగా పూర్ణముగా అవే సత్యములుగా భావించి, నిత్యములుగా భావించి, వాస్తవములుగా భావించి వాటి కోసంగా పరితపించే విధానముగా అనుక్షణం వాటి కోసమే మరి పాకులాడే విధానముగా పోవటాన్ని వ్యావహారిక సత్తా యందు సత్యత్వ భావనగా ఉండేటువంటి భావన. రెండవది స్వప్న వ్యవహారంలో ఉన్నప్పుడు ప్రాతిభాషిక జగత్తు యందు సత్యత్వ భావనగా ఉండేటువంటి విధానము అని చెప్పని ఈ రెండు కూడా సాధారణంగా సకల మానవులకు ఉన్నటువంటి విధానం. అనగా మెలకువ సమయంలో వ్యావహారిక వస్తువుల యందు సత్యత్వ భావన, నిద్రా సమయమునందు ప్రాతిభాషిక జగత్తు యందు వానికి సత్యత్వ భావన. కనుక స్వప్నలోకంలో ఏవైనా జరిగినా కానీ అక్కడ కూడా పరితాపం చెందే విధానం, దుఃఖానికి గురయ్యే విధానం, బాధలకు గురయ్యే విధానం, వేదనకు గురయ్యే విధానం ఏవైనా స్వప్నంలో కనుక లోపించాయా, అంతరించాయా, ఏమన్నా పోయాయా అని చెప్పనంటే అక్కడ కూడా వాటి ఎందు సత్యత్వ భావంతో ఉన్నాం కాబట్టి వాటిని కూడా యథార్థం అనేటువంటి భావనతోనే విలపిస్తూ ఉంటాం. అదే ప్రకారంగా జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు కూడా ఈ జాగ్రత్త వస్తువులు ఏవైనా వాటికి వినాశనం ఏర్పడ్డట్లయితే వస్తువులు కానీ వ్యక్తులు కానీ అంతరించినట్లయితే వాటి గురించినట్టు వాటి విషయాలలో మరి బాధపడే పరిస్థితి, దుఃఖాన్ని పొందే పరిస్థితి సాధారణంగా లోకంలో అందరికీ కూడా ఏర్పడి ఉన్నటువంటి భావము. కనుక ఆ రెండింటి యొక్క వాటి యందు ఎలాంటి యొక్క సత్యత్వ భావం లేకుండా ఉండటము అనేటువంటి మాటే నాసతో విద్యతే భావో అని అర్థం. అసతహ లేని దానికి భావ ఉనికి నవిద్యతే లేదు. కాబట్టి ఈ ప్రకారంగా మరి చూసినట్లయితే ఈ రెండు కూడా ఒకటేమో మాయా సంబంధమై ఉన్నటువంటి కార్యము, రెండవది అవిద్యా సంబంధమై ఉన్నటువంటి కార్యము. ఈ అవిద్యకు మాయకు రెండింటికి కూడా జీవుడు లోబడి ఉన్నాడు. అందరూ లోకంలో జీవులందరూ కూడా అవిద్యకు మాయకు లోబడి ఉన్న విధానం. వాటి నుంచి బయటపడటం అంటే అంత తేలికైన విషయం కాదు. అందువల్ల మాయా ప్రభావానికి గురై ఉన్నాం. అట్లనే అవిద్య, అజ్ఞానం, అవిద్య మూలా విద్య దాని ప్రభావానికి గురై ఉన్నాం. అందుచేత వాటి నుంచి మనం బయటపడటానికి
ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా అది సాధ్యమయ్యే పనిగా లేదు. ఎందుకంటే మాయలో ఉండి మాయను మిథ్య అని చెప్పి అనలేము. అవిద్య అనే వ్యవహారంలో ఉండి అవిద్యా సంబంధ కార్యం మిథ్య అని చెప్పని మనం అనలేము. ఏమి అవిద్యా సంబంధమై ఉన్నటువంటి కార్యముగు స్వప్నంలో ఉండి అది మిథ్య అనే మాట అక్కడ చెప్పలేం. అంటేనే మాయా సంబంధమై ఉన్న కార్యముగు జగద్వ్యవహారంలో ఉండి ఇది మిథ్య అని చెప్పే అవకాశాలు లేవు. ఒకవేళ మాట మాత్రముగా చెప్పినా కానీ అవి మళ్ళా అనుభవ రూపకంగా వచ్చినప్పుడు ఇది వాస్తవం అనేటువంటి విధానంగానే వచ్చేస్తారు. అందుచేత మాయను దాటి ఉన్న విధానం లేదు, అవిద్యను కూడా దాటి ఉన్న విధానం లేదు. అందరూ కూడా అవిద్యకు మాయకు లోబడి ఉన్న విధానమే ఉన్నారు. కాబట్టి తత్వవేత్తలు చెప్పేటువంటి విషయాలు విన్నప్పుడు ఇవన్నీ కూడా మిథ్య, ఇదంతా కూడా అసత్యము, ఇదంతా కూడా అనిత్యము, ఇదంతా అశాశ్వతం అనేటువంటి మాటలు చెందుబడ్డాయి. కాబట్టి మనం వాటిను కేవలం ముచ్చటగా పలుకుతున్నామే కానీ అది అనుభవ రూపకంగా వచ్చినటువంటి అంశం మాత్రం కాదు. ఎందుకని చెప్పనంటే ఇందా చెప్పుకున్నట్లుగా తత్వమస్యాది మహావాక్యములలో ప్రయాణం చేయగలిగి తురియ యోగ సమాధిని పొంది ఉన్నటువంటి వారు, ఆ తత్వ అనుభవాన్ని పొంది ఉన్నటువంటి వారికి మాత్రమే దాని విషయాల మీద పూర్ణముగా మరి అది అసత్తు లేదు అనేటువంటి మాట అనుభవం వాళ్ళకు వస్తుంది. నా అసత విద్యతే భావ, ఏమి అసత లేని దానికి భావ ఉనికి నవిద్యతే లేదు. ఇది ఈ విషయం అన్నమాట. కాబట్టి ఇది కేవలం మనం మాట మాత్రముగా చెప్పుకోవటమే కానీ అనుభవ రూపకంగా మనకు వచ్చే అవకాశం లేదు. ఎంత చెప్పుకున్నా కానీ అది కేవలం ఒక అవగాహనగా వచ్చే అంశమే కానీ అనుభవ రూపకంగా రాదు. దానికి ఏమిటి దృష్టాంతం అని చెప్పినట్టు స్వప్నావస్థయే దృష్టాంతం. స్వప్నావస్థలో ఉన్నటువంటి వాడు ఆ స్వప్న జగత్తు అనేటువంటిది వాస్తవం అనేటువంటి భావన ఉంటుంది. నిద్రపోయిన వాడు స్వప్నంలో ఉన్నటువంటి వాడు ఏదైనా ఒక భయంకరమై ఉన్నటువంటి విషయం వచ్చినా దుఃఖకరమై ఉన్నటువంటి సంఘటన జరిగినా కానీ ఏమైనా వినాశనం చెందిన వ్యక్తులు మరణించినా అక్కడ మరి ఆ వాటికి సత్యత్వ భావనతో విలపించే విధానం ఉంటుంది తప్ప ఇది కేవలం మిథ్య, ఇది కేవలం కల్పన, ఇది వాస్తవం కాదు. నిద్రపోవటం కారణంగా ఈ కళనే తోసింది కనుక ఇది అంతరించేటువంటి విధానమే. మేలుకున్నామా లేదు, ఇది నిద్రా సమయంలో మాత్రమే గోచరిస్తుంది అనేటువంటి అంశం నిద్రలో ఉండి మాట్లాడే అవకాశం లేదు, నిద్రలో ఉండి చెప్పే అవకాశం లేదు. ఆ నిద్రా సమయంలో దాని ప్రభావానికి గురయ్యే ఉండేటువంటి విధానం ఉంటుంది. అది ఎప్పుడు దాని అసత్యం అనేటువంటి విషయం మనకు గోచరిస్తుందని చెప్పనంటే దానికి నువ్వు మేలుకోవటం అనే అంశం కనుక రాగలిగితే అప్పుడు నిద్రలో తోసేటువంటివన్నీ కూడా ఇవి కేవలం అశాశ్వతము, అనిత్యము, అసలు బొత్తిగా లేవు. నా అసత లేనిదే లేదు అని చెప్పని అంటాడు. మరి విలపించానే, అది విలపించడం కారణం ఏంటంటే అక్కడ అవిద్యకు లోబడ్డాం కాబట్టి, అవిద్యకు లోబడ్డాం, మాయకు లోబడ్డాం, మా అవిద్య అజ్ఞానానికి లోబడ్డాం కనుక అక్కడ దుఃఖానికి గురయ్యాము. అవిద్య పొరలు వీడిపోయి జాగ్రత్త అవస్థకు వచ్చాం కాబట్టి అవన్నీ కూడా లేవు. నా అసత లేనిది లేవు, వాస్తవికంగా లేవు. నిద్ర సమయంలో మాత్రం తోసింది. కారణం ఏంటంటే అది నిద్ర, అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి అజ్ఞాన కారణంగా తోసిన స్వప్నం అది వాస్తవం అనే భావనగా ఉన్నాం. మేలుకోవటం కారణంగా దానివల్ల ఆ నిద్రా సంబంధ దోషం పోయింది కాబట్టి అది ఆ స్వప్నం లేదు. నాసతో విద్యతే అభావ, లేని దానికి అసత లేని దానికి భావ న విద్యతే లేదనే మాట. అది ఏమాత్రం కొంచెం మేలుకొన్నావు అంటే ఏమంటావు, స్వప్నం లేదయ్యా అని చెప్పని అంటూ ఉన్నాం. కాబట్టి మనం మేలుకోవడం అనే ఒక అంశం ఉన్నది కాబట్టి నువ్వు స్వప్నము మిథ్య, అది కల్పన, అది లేదు, అవాస్తవము అనే మాట నీకు రాగలిగింది. ఏది మేలుకోవటం అనే ఒక అంశం ఉంది కాబట్టి. మేలుకోవటం అనే అంశం కనుక లేకపోతే మాత్రం స్వప్నమునందే ఉన్నటువంటి వాడికి మాత్రం
ఆ స్వప్నం యొక్క రూపాలు, అక్కడ ఉన్నటువంటి యొక్క వ్యక్తులు, ఉన్నటువంటి వస్తువులు, వాటి పట్ల సత్యత్వ భావన ఉంటుంది తప్ప అవి కల్పన అనేటువంటి భావన మాత్రం ఎవరికి కూడా నిద్రా సమయం రాదు. నిద్రా సమయంలో రాదు. నిద్ర నుంచి మేలుకున్నప్పుడే అది లేదు అంటాడు. ఆ స్వప్నం లేదు, ఉన్నట్లుగా భాషించిందే తప్ప అసలు అది బొత్తిగా లేదు అని చెప్పని అంటాం. కాబట్టి మనకు ఇంతవరకే మాత్రమే అవగాహన కలుగుతుంది. అదే తత్వదర్శిభిహి, తత్వ విషయంలో మేలుకొన్నటువంటి వారు వాళ్ళు. మనమేమో వ్యావహారిక వస్తువు విషయంలో మేలుకొన్నాం. ప్రాపంచిక వస్తువు విషయంలో మేలుకోవడం కారణంగా నిద్రా సమయంలో తోసినటువంటి స్వప్నం మిథ్యా అనేటువంటిది అవగాహనకు వచ్చింది, అనుభవానికి వచ్చింది. కాబట్టి ఆ ప్రకారముగా ఈ యొక్క జాగ్రత్త అవస్థలో భాషించేటువంటి యొక్క నామరూపాత్మక జగత్ అనేది కూడా ఏంటంటే ఇది మాయా ప్రభావంతో తోసినటువంటిది ఈ వ్యావహారికంగా ఉన్నటువంటి జగత్ అన్నమాట. రాత్రిపూట నిద్రా సమయంలో తోసేదేమో అవిద్య, నిద్ర, అజ్ఞానం. దాని ప్రభావానికి గురై అక్కడ మనం స్వప్న లోకాలలో సంచరిస్తూ ఆ స్వప్నములు వాస్తవం అనేటువంటి భావనతో విలపిస్తూ బాధపడుతూ ఉన్న పరిస్థితి. కనుక దాని నుంచి బయటపడ్డామే కానీ ఇక్కడ మళ్ళా జాగ్రత్త అవస్థలో మాయా ప్రభావానికి లోనై ఉన్నటువంటి జీవుడు, మరి మాయా ప్రభావన లోనై ఉన్నటువంటి జీవుడికి ఇక్కడ ఉన్నటువంటి యొక్క వ్యావహారిక సంబంధ వస్తువులు సత్యం అనే భావనతో ఇక్కడ ఇటు మోహాలు పెంచుకొని ఇవి నావి నావి అనేటువంటి యొక్క భావనగా విలపిస్తున్నటువంటి విధానం. నావి అనేవి కూడా ఏవీ లేవు, ఇవి కేవలం మాయా విధానముగా ఏర్పడ్డటువంటి అంశములు. ఏ ప్రకారముగా సముద్రమునందు నురుగు, అలలు, బుడగలు అనేకంగా ఏర్పడతాయో ఆ విధముగా ఈ కాలం అనేటువంటి కాల సాగరములో ఏర్పడ్డటువంటివే ఈ బుడగలు, అలలు, నురుగుల్లాగా ఈ నామరూపాత్మకమైనటువంటి అంశములు. ఏ ప్రకారంగా అలలు తోసి తిరిగి మరలా ఆ నీటి ఎందే లయమైపోయాయో, ఎట్లయితే ఆ బుడగలు కానీ నురుగు కానీ ఇవన్నీ ఉత్పన్నమై తిరిగి మరి నీటి శాతంలో చేరిపోయాయో, అట్లాగా ఈ విశ్వంలో గోచరించేటువంటివన్నీ కూడా ఈ మాయా సాగరములో అలల్లాగా ఎగిసిపడుతూ ఉన్నాయి. అనేక రూపాలుగా బుడగల్లాగా భాషిస్తూ ఉన్నాయి. ఈ ప్రకారంగా ఉన్నటువంటివన్నీ కూడా కాలమానములో, కాలగర్భములో కలిసిపోయేటువంటివే. ఆ నీటి జలాశయంలో ఎట్లయితే అలలు, నురుగు, బుడగలు ఎట్లా జలాశయంలో, సముద్ర సాగరంలో అవన్నీ ఉత్పన్నమై తిరిగి మన సముద్రంలో కలిసిపోయినట్లుగా ఇక్కడ కాలసాగరములో నుంచి ఉత్పన్నమైనటువంటి యొక్క ఈ బుడగలు, అలలు, నామరూపాత్మకమైనటువంటి వస్తువులు తిరిగి మరలా ఆ యొక్క ఆ మాయ అనేటువంటి దాంట్లోనే మళ్ళీ సమస్యపోయే విధానం మనం చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు చూస్తూ ఉన్నాం, ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఎన్నెన్ని రూపాలు, ఎన్నెన్ని వస్తువులు ఈ కాలగర్భంలోకి వెళ్ళిపోతున్నాయో రోజువారీగా చూస్తూ ఉన్నాం. కనుక అన్నీ కూడా ఆ కాలము నుంచే ఉత్పన్నమై వచ్చాయి. ఆ కాలమునందే కొద్ది కాలం పాటు మనుగడ కలిగి ఉన్నాయి. తిరిగి మరలా ఆ కాల సాగరంలోనే మొత్తం కూడా విలీనం చెందుతూ ఉన్నాయి. కాబట్టి ఈ కాలానికి లోబడకుండా విశ్వంలో ఎవరూ లేరు. అందరూ కూడా కాలానికి లోబడి ఉన్నారు, కాలము చేత లాగబడుతూ ఉన్నారు. ఈ కాల గమనములో అందరూ ప్రయాణం చేస్తూ ఉన్న విధానం. అందుచేత ఈ కాలం అనే దానికి అతీతముగా ఉన్నటువంటిది బ్రహ్మం, అది కాలాతీతము అన్నారు. కాలానికి లోబడి లేదు, కాలానికి అతీతముగా ఉన్నది. కాలానికి లోబడి ఉన్నటువంటివి ఈ విశ్వంలో అన్నీ కూడా. ఏ లోకములు చెప్పు, ఏ దేశములు చెప్పు, ఏ యొక్క విశ్వం చెప్పు, ఇవన్నీ కూడా కాలానికి లోబడి ఉన్నటువంటివి తప్ప కాలానికి అతికరించి ఏది లేదు. కాబట్టి కాలానికి అతీతముగా ఏదన్నా ఉందా అంటే దాన్నే బ్రహ్మము అని చెప్పి అన్నారు. అందుచేత ఈ కాలము చేత కల్పింపబడుతూ ఉన్నాయి, కాలము చేత నడిపింపబడుతూ ఉన్నాయి, తిరిగి కాలగర్భంలో కలిసిపోయేటువంటివిగా ఉన్నాయి. కాబట్టి ఈ మాయా సంబంధమై ఉన్నటువంటి జగత్తు యొక్క వ్యవహారంలో మాత్రం అందరూ ఉన్నారు. అలాంటి యొక్క వాటి నుంచి బయటపడటము అని చెప్పనంటే అది కేవలం కల్పన మాత్రమే, అవాస్తవము అనే భావన రావాలని చెప్పన్నట్లయితే
తత్వదర్శిభిః, ఇదొక్కటే మార్గం అన్నమాట, ఇంకేమి లేదేక. తత్వదర్శిభిః, తత్వమును దర్శించి ఉంటేనే, అంతే తప్ప తత్వవక్తభిః, తత్వమును కేవలం ఉచ్చారణ చేస్తూ ఉన్నటువంటి వారికి అది పూర్ణముగా అనుభవానికి వచ్చే అవకాశము లేదు. కాబట్టి ఈ శ్లోకం ప్రతిష్టాత్మకముగా ఉన్నటువంటి శ్లోకం, పరిపూర్ణటువంటి యొక్క అద్వైత భావన తెలియజేస్తున్నటువంటి యొక్క శ్లోకం. మరి ఆ బ్రహ్మమునందు చూసినట్లయితే ఏమీ లేవు అనేటువంటి మాట, బ్రహ్మములో ఏమీ లేవు. నాసతో విద్యతే భావ, ఆ బ్రహ్మములో ఏమీ లేవనేటువంటి భావన. సతహ ఉన్నటువంటి బ్రహ్మం ఎప్పటికీ ఉన్నది. కాబట్టి ఆ బ్రహ్మములో ఇవేవి కూడా లేవు. ఎట్లయితే జాగ్రత్త అవస్థలో ఉన్నవానికి ఏ విధంగా స్వప్నం అనేది లేదో, అట్లా స్వరూప అనుభవమును పొంది ఉన్నటువంటి వాడికి ఈ నామరూపాత్మకమై ఉన్నటువంటి జగత్ అనేటువంటిది వానికి లేదు. కేవలం బ్రహ్మమే అయి ఉన్నాడు. కాబట్టి నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోః అపి దృష్టః అంతః. అనయోః ఉభయోః, ఈ రెండింటి యొక్క అంతః తుది, వాటి యొక్క కొన దర్శించినటువంటి ఆయన ఆ యొక్క జ్ఞాని, బ్రహ్మవేత్త, తత్వవేత్త అని చెప్పని. అలాంటి ఆ స్థితిని పొందటానికే సమస్త శాస్త్రములు నిలబడి ఉన్నాయి. అన్ని శాస్త్రాల యొక్క సారభూతమై ఉన్నటువంటి విషయం ఏంటంటే తత్వదర్శిభిః, ఆ బ్రహ్మమును దర్శించే విధానముగా బోధిస్తున్నటువంటి యొక్క అంశములు. అది 4వ అనుభవము యోగ సమాధి అన్నారు. దాన్ని బ్రాహ్మీ అనుభవము అని చెప్పనే మాట చెబుతారు. అట్టి ఆ యొక్క ఆ స్థితిని ఉద్దేశించే సకల శాస్త్రములు ఉన్నాయి. అందువల్ల మిగతావన్నీ కూడా చూస్తే ధర్మశాస్త్రములు, నీతి శాస్త్రములు, ఇవన్నీ కూడా కాంతా సంహితలు, మిత్ర సంహితలు, ఈ విధంగా చెప్పేటువంటివన్నీ కూడా సామాజిక సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశములు బోధించేటువంటివి. భారతము సామాజిక సంబంధమై ఉన్నటువంటి ధర్మాలు బోధించే విధానముగా భారతము. అంటేనే భాగవతం భక్తుల యొక్క చరిత్రలను, భక్తుల యొక్క ఔన్నత్యమును, భక్తుల గొప్పతనాన్ని బోధించే విధానముగా భాగవతం అనేటువంటి యొక్క అంశము. అట్లా పురాణములు 18 పురాణాలు, లింగ పురాణములో లింగతత్వం, శివ పురాణంలో శివుని యొక్క అంశం, బ్రహ్మ పురాణంలో బ్రహ్మదేవుని విషయం, విష్ణు పురాణంలో విష్ణుదేవుల వారి విషయం, అగ్ని పురాణంలో అగ్నిదేవుని యొక్క సంబంధ అంశములు, దేవి భాగవతములో అమ్మవారి గురించిన అంశములు, ఇట్లా ఆయా దేవతలను ఉద్దేశించి వచ్చేటువంటి యొక్క అంశములు. కాబట్టి ఇవన్నీ కూడా మానవ జాతికి ఒక చక్కటి నీతిని, ధర్మాన్ని తెలియజేయటానికి ఏర్పడ్డటువంటి అవన్నీ కూడా. ఇక్కడ తాత్విక సంబంధ విషయంగా చూసినట్లయితే ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రము వీటికి వచ్చేసినట్లయితే ఇది కేవలం తత్వమును మనకి ప్రబోధింపజేసేటువంటివిగా ఉన్నాయి. ఇక మోక్షం, దీనినే వేదాంతము అన్నారు, వేద అంతము. కాబట్టి చిట్ట చివరి అంశాన్ని బోధిస్తున్నటువంటివి వీటి తర్వాత ఇంకేమి లేవేక. ఉపనిషత్తులు వేదాంతం ఆరణ్యక, ఉపనిషత్తులకు అవతల ఇంకేమి లేదేక. ఉపనిషత్తులు అనేటువంటి బ్రహ్మము యొక్క విషయ ప్రతిపాదన చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఉపనిషత్తులకు దిగువలో చెప్పుకునేటువంటివి ఈ యొక్క భారతము, భాగవతము, ఇంకా పురాణములు, ఇంకా మనుశాస్త్రాది స్మృతులు, ఇవన్నీ కూడా ఏంటంటే మానవుని వ్యవహారానికి ముడిపడి ఉన్నటువంటి అంశాలు అన్నమాట. ఇక చూసిన వేదాంతం చూసినట్లయితే వేద అంతం, అక్కడ వేద అంటే మరి ఇక ఆ వేదమునకు తుదిగా ఉన్నటువంటి అంశాలని బోధించేటువంటివి వేదాంతములుగా, ఉపనిషత్తులుగా చెప్పేటువంటి మాట. మరొక అంశం చూసినట్లయితే వేద అంటే తెలియబడుట, వేదజ్ఞానే. తెలియబడేటువంటి అంశం ఎక్కడైతే అంతం అవుతుందో అది వేదాంతం అంటారు. వేద అంటే తెలియబడటం. కనుక మనకు జాగ్రత్త అవస్థలో ఉన్నాం, జాగ్రత్త సంబంధమై ఉన్నటువంటివి తెలియబడుతూ ఉన్నాయి. స్వప్నంలో ఉన్నాం, స్వప్న సంబంధం తెలియబడుతూ ఉన్నాయి. కనుక ఈ ప్రకారంగా జాగ్రత్త కానీ స్వప్నం కానీ ఈ రెండు కూడా ఏ యొక్క యోగ సమాధి యందు అవి తెలియబడేటువంటివిగా లేవో
ఆ రెండు కూడా తెలియబడే విధానము లేకుండగా ఉన్నటువంటి యోగ సమాధి యందు పారమార్థికముతో బ్రహ్మముతో ఉన్నటువంటి తాను తనకు ఎలాంటి ఇంతకాలముగా వ్యవహారాన్ని తెలుసుకుంటూ ఉన్నాం, అటనే ప్రాతిభాషిక స్వప్న వ్యవహారం తెలుసుకుంటూ ఉన్నాం. ఇక ఈ రెండు కూడా తెలియబడటం అనేది అది లేదక ఎక్కడ అంటే బ్రహ్మములో ఉన్నప్పుడు, అక్కడ లేవు. కానీ మన పరిస్థితి ఎట్లా ఉందని చెప్పానంటే, ఇటు ఉంటే వ్యవహారంలో ఉంటే వ్యవహార జగత్తు మాయా సంబంధ కార్యంలో నిమగ్నమైపోయాం. ఒక నిద్ర అనే దానికి ఉపక్రమిస్తే ఆ నిద్రలో అవిద్యా సంబంధమైన కార్యమగు స్వప్నములో మునిగిపోయాము. మనకు తెలిసేవి ఈ రెండే. మేలుకున్నప్పుడు ఇవి, నిద్రపోయినప్పుడు అది. మేలుకున్నప్పుడేమో ఈ నామరూపాత్మక వ్యవహార జగత్తు ఇది తెలియబడుతుంది. నిద్రపోయినప్పుడు మానసిక సంబంధమై ఉన్న వాసనా సంబంధమై ఉన్న స్వప్న జగత్తు అక్కడ తెలియబడుతున్నది. అక్కడ తెలియబడే ప్రాతిభాషిక మగు స్వప్నము, ఇక్కడ తెలియబడే వ్యావహారిక మగు జగత్తు, ఈ రెండు ఎక్కడైతే తెలియబడటం లేదో అది వేద అంతం. వేద అంతం, వేద తెలియబడే అంశము. ఆ రెండు కూడా ఇక లేవు అక్కడ, ఎందుకంటే బ్రహ్మములో లేవు అవి. అది కేవలం మాయా కార్యములో ఈ జగత్తు ఉన్నది. స్వప్న వ్యవహారం అవిద్యా కార్యములో అది ఉన్నది. కనుక మాయకు లోబడి ఉన్నాం కాబట్టి దీని యందు ఉంటాం, అవిద్యకు లోబడి ఉన్నాం కాబట్టి దాని యందు ఉంటాం. కనుక ఏదో ఒకటి, నిద్రపోతే అది, మేలుకుంటే ఇది. మేలుకుంటే జాగ్రత్తావస్థ వ్యవహార జగత్తు మాయా కార్యం, నిద్రపోతే స్వప్న జగత్తు అవిద్యా కార్యం. ఈ రెండిట్లలో ఉన్నాం గనక ఈ రెండు ఎప్పుడు లేకుండా పోతాయి అని చెప్పనంటే అది తత్వదర్శి తత్వానుభవాన్ని పొందినప్పుడు దానిని వేద అంతం అన్నారు. అనగా తెలియబడేటువంటి జాగ్రత్త అవస్థ కానీ, తెలియబడేటువంటి స్వప్న జగత్తు కానీ, ఈ రెండు కూడా వేద అంతం. ఈ తెలియబడేటువంటి వాట్లకు అంతం, అంతమై కేవలం బ్రహ్మమే తానై ఉన్నటువంటి విధానమే దానికి వేదాంతం అన్నారు. అది వేదాంతం. ఆ వేదాంతమునందు అనగా తెలియబడేటువంటి జగత్తులకు అతీతముగా ఆ పారమార్థిక బ్రహ్మమునందు ఉన్నటువంటి స్థితి అది తత్వదర్శిభిగా స్వామి చెప్పేటువంటి మాట. అలాంటి వారు ఎట్లా ఉంటారు అని చెప్పనంటే, లేని దానికి ఉనికి లేదు, లేని మాయా కార్యముగు అవిద్యా కార్యముగు స్వప్న జాగ్రత్తలకు ఉనికి లేదు. నాసతో విద్యతే భావో, పై పదం అది. నా భావో విద్యతే సతహ, సతహ అంటే ఉండుట, ఉన్నటువంటి యొక్క బ్రహ్మమునకు లేమి లేదు, అది ఎప్పటికీ ఉండే విధానము. కాబట్టి ఆ ప్రకారముగా ఆ ఉన్న బ్రహ్మమును ఉన్నట్లుగా, లేని ఈ యొక్క స్వప్న వ్యవహార జగత్తు లేనివిగా ఎవరు అంతః వాటి తుదిని గుర్తించి ఉన్నారో వారు తత్వదర్శిభిః, వారు తత్వమును పూర్ణముగా దర్శించి ఉన్నటువంటి విధానము అని చెప్పని, ఇట్టి స్థితి రావాలని చెప్పనంటే మాత్రం కొంత ప్రయాస చేయాల్సి ఉంటుంది. ప్రయాస లేకుండా వచ్చే విధానము లేదు. అలాంటి ఆ ప్రయత్నం చేసి తత్వమును దర్శించుట అనే యోగ సమాధి స్థితి కనుక రాకపోయినట్లయితే మన పని ఈ మాయా కార్యములో పడి అలమటించటము, అవిద్యా కార్యముగా ఉన్న స్వప్న వ్యవహారంలో మునిగి అక్కడ వేదన పొందటము, ఈ రెండు కూడా కొనసాగేటువంటి విధానములే. మేలుకుంటే ఈ నాటకంలో ఉంటాం, నిద్రపోతే ఆ నాటకంలో ఉంటాం. మేలుకుంటే ఈ మాయా నాటకంలో ఉంటాం, నిద్రపోతే అవిద్యా నాటకంలో ఉంటాం. ఈ రెండు కూడా మానవుల్ని అటు ఇటు తిప్పి వాయిస్తూ ఉన్నాయి. ఆడకపోతే అవి వాయిస్తూ ఉన్నాయి, ఇక్కడికి వస్తే ఇవి వాయిస్తూ ఉన్నాయి. ఈ వాయింపులతోనే వీడి జీవితం అంతా కూడా అనేక వేదనలతో, బాధలతో, దుఃఖములతో గడిచిపోతూ ఉన్నటువంటి స్థితి. కాబట్టి ఈ రెండింటి నుంచి విడబడేటువంటి విధానముగా స్వామి చెప్పే మాట ఇక్కడ తత్వదర్శిభిః, తత్వ అనుభవమును పొంది ఉన్నటువంటి వాడు. అంటే ఆ తత్వానుభవాన్ని ఎట్లా పొందాలి అనేటువంటి దానికి స్వామివారు స్వరాజ్య లోక గురు
సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి అయం ఆత్మ సర్వం కలివిదం బ్రహ్మ అనేటువంటి యొక్క వాక్య చతుష్టయాన్ని చతుస్సోపానములుగా చెప్పుకొచ్చి చక్కటి మార్గాన్ని అందించారు. కాబట్టి ఆ స్వామి చెప్పేటువంటి యొక్క మార్గములో ప్రయాణం చేసేటువంటి వారు మాత్రమే తత్వ దర్శనమును పొందే విధానం ఏర్పడుతుంది తప్ప అలాంటి యొక్క మార్గ విధానం లేకుండా ఉన్నటువంటి వారు చేరే అవకాశం లేదు. లోకంలో చాలామంది, చాలా వర్గాలు, చాలా సమాజాలు, చాలా యొక్క మరి ఆ తాత్వికం బోధించేటువంటి వాళ్ళు ఉన్నారు. సరైనటువంటి యొక్క వివరణ లేకుండా, సరైనటువంటి యొక్క అవగాహన ఇవ్వకుండా, వారికి తెలియక చెప్పేవారికి తెలియకుండా చేసే విధానములో మరి కేవలం ఒక ఆధ్యాత్మిక ముసుగులో పోతున్నటువంటి విధానం చాలా జీవితాలు ఆ విధంగా వెళ్ళిపోతున్నాయి. కానీ వాస్తవం తెలిస్తే తప్ప అడుగులు వేసే అవకాశం లేదు. కాబట్టి తెలియనితనం చెప్పే వాళ్ళల్లో అలముకొని ఉన్నది. ఆ తెలియనితనమే ఆశ్రితులై ఉన్నటువంటి వాళ్ళను కూడా ఆవహించింది. ఇద్దరు కలిసి ఆ ముసుగులోనే పోయి ఆ మాయ ఆ కోపంలో పడిపోతూ ఉన్నారనేటువంటి మాట. అవిద్యాయాం అంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః దంద్రమ్యమానాః పర్యంతి మూఢాః అంధేనైవ నీయమానా యథాంధాః అని ముండకం చెప్పిన మాట. అవిద్యాయాం అంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మేము పండితులము, మేము గురువులము, మేము తత్వజ్ఞానం బోధించే వాళ్ళము, మేము మీకు మార్గం చూపేవాళ్ళము అని ప్రకారంగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది అవిద్యాంధకారములో, తెలియంతనములో ఉన్నటువంటి విధానమే. కారణం ఏంటంటే ఈ వాళ్ళెమ్మటే ప్రయాణం చేసేటువంటి వారికి వాస్తవములు తెలియకుండా ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి యొక్క మార్గం అపమార్గము, అపసవ్య మార్గము అనేటువంటి విషయం తెలియదు. కారణం ఏంటంటే వాళ్ళు తెలియనితనం అనే అజ్ఞానంలో ఉన్నారు. కాబట్టి అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః పరమాత్మ అంటున్నమాట. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం, లోకంలో అందరూ కూడా వాళ్ళ జ్ఞానం అజ్ఞానం చేత ఆవహింపబడటం కారణంగా తేన ముహ్యంతి జంతవః మోహములో ఉన్నారు, తెలియంతనముతో ఉన్నారు. ఈ తెలియంతనముతో ఉన్నటువంటి వారికి తెలియంతనం గలవాడు వచ్చి స్వయం ధీరాహ పండితం మన్యమాన అని పండితుణ్ణి, స్వయం ధీరుణ్ణి, నాకన్నీ తెలుసు అనే విధానముగా వాళ్ళు నడపటము, వాళ్ళెమ్మటే పడి వీళ్ళందరూ పోవటము, ఈ మొత్తం పోయి పెద్ద నుయ్యిలోనో గొయ్యిలోనో పడి నానావస్థ పడే పరిస్థితి. అంధేనైవ నియమాన యథాంధాః అంటుంది ముండకోపనిషత్తు. ఒక అంధుడు దోవ చూపుతూ ఉంటే మిగతా అంధులంతా కూడా వాడెమ్మటే బయలుదేరి ఆ పోయి చివరికి పెద్ద గొయ్యిలో నూతిలో పడ్డ పరిస్థితిగా అవుతుందని చెప్పేసి అని కనుక తత్వదర్శిభిః అనేటువంటి మాట యొక్క అనుభవంలో తెచ్చుకోవాలని చెప్పి అన్నట్లయితే దానికి సంబంధించిన విధానముగా స్వామివారు సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి ఈ మహావాక్యములను చక్కటి సోపానములుగా ఏర్పాటు చేసి ఆ తత్వం వైపుకు ప్రయాణం చేసేవి దిశలో తీసుకోపోవడం అనేటువంటిది యథార్థమైనటువంటి యొక్క బోధ సలపడం అనేటువంటిది కూడా చాలా గొప్ప విషయం. అలాంటి మార్గాన్ని చెప్పేటువంటి లోకంలో చాలా అరుదుగా ఉండేటువంటిది. చాలా వరకు అందరూ కూడా దాదాపుగా మరి అపమార్గములో భేద బాహ్యముగా అపసవ్య మార్గంలో పడిపోతున్నటువంటి వాళ్ళు ఎంతకాలమైనప్పటికీ కూడా ఈ మాయా సంబంధమై ఉన్నటువంటి జగత్ వ్యవహారములో, అవిద్యా సంబంధమై ఉన్న స్వప్నలోక వ్యవహారాలలో ఈ రెండింట్లలో మునిగిపోవటమే తప్ప ఈ రెండూ తెలియబడేటువంటి యొక్క అంశము నుండి బయటపడేటువంటి వేద అంతం ఎప్పుడవుతుందయా అని చెప్పనంటే అది సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి అనేటువంటి యొక్క ఆ సోపాన చతుష్టయంలో ప్రయాణం చేసేటువంటి వారు మాత్రమే తత్వదర్శిభిః అట్టి ఆ స్థితికి వాళ్ళు చేరుకునే అవకాశము ఏర్పడుతుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.